తిరుమలగిరిపై ఒక చిన్న ఆశ్రమంలో ఉంటూ ఆసారాం బల్జోక్ ప్రతిరోజు 3-4 సార్లు ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునేవాడు. అది గమనించిన ఆలయ పూజారులు ఆసారాంని శ్రీవారి దర్శనానికి అనుమతించకపోవడంతో శ్రీనివాసుడే స్వయంగా ఆసారాం దగ్గరికి వెళ్లి పాచికలాడుతూ సమయాన్ని గడిపేవాడు. వెంకటేశ్వరుడు తన నగని పందెంగా పెట్టి మూడిపోవడంతో మరుసటి రోజు ఉదయాన్నే శ్రీనివాసుడి మెడలో ఆలయ పూజారులకి ఆ నగ కనిపించలేదు. ఆసారాం ఆ నగని దొంగతనం చేసి ఉంటారని ఆయన ఆశ్రమంలో వెతికించడంతో శ్రీవారి నగ అక్కడ దొరికింది. ఆలయ అర్చకులు రాజుకు ఫిర్యాదు చేయడంతో తెల్లవారేలోగా బండెడి చెరుకులు తినమని రాజు ఆయన భక్తికి పరీక్ష పెట్టాడు. ఆసారాం నిద్రపోతూ ఉండగా వెంకటేశ్వరుడు ఏనుగు రూపంలో వచ్చి చెరుకు మొత్తం తిని ఆసారాంని శిక్ష నుండి తప్పించాడు. అప్పటి నుండి ఆసారాం బల్జోత్ని ప్రజలంతా హాతీరాం బావాజీగా కీర్తించడం మొదలుపెట్టారు. స్వామివారి దివ్య దర్శనానికి మీరు ఎన్నిసార్లు వెళ్లారో కామెంట్ చేసి గోవిందా అని గట్టిగా చెప్పండి.